హ్యాట్సప్. మొనగాడు మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ గారు ఒకటైతే నిజంగా మందకృష్ణ మాదిగ ఓపికకు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మాదిగ జాతి బిడ్డలంతా ఇవాళ మందకృష్ణ మాదిగ కళ్ళ వైపు చూస్తా ఉన్నారు. దశాబ్దాల ఓపిక, ఎంతో పోరాటం, ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో ధర్నాలు, ఎన్నో రాస్తారోకాలు, ఎన్నో జైలు జీవితాల తర్వాత మందకృష్ణ మాదిగ తన ఉద్యమాన్ని తీరాన్ని చేర్చింది. వాళ్ళ వర్గీకరణ అనేటువంటి ఉద్యమంలో సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్పిన పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ ఎక్కడ అవకాశం ఉన్నా తన వాదాన్ని నిలబెట్టడం కోసం అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఒంటరైనా సరే గాని తన సమాజాన్ని ఎంట పెట్టుకొని పోయింది తప్ప తను దిగలే, తను కాడి ఎత్తేలే. ఎందుకంటే మందకృష్ణ మాదిగ లేని ఈ రిజర్వేషన్ పోరాటం అసలు ఊహించలేదు. అసలు మందకృష్ణ మాదిగ వల్లనే సాధ్యమైంది. వాస్తవానికి ఎన్ని చెప్పుకున్నా మందకృష్ణ మాదిగ ఏ రోజు కూడా గుండె నిబ్బరాన్ని కోల్పోలేదు. మాదిగ జాతిని చీల్చాలని, మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని ఖతం చేయాలని అనేక శక్తులు పనిచేసినాయి. బుడ్డోడు కానించి పెద్దోడు దాకా అందరు ప్రయత్నం చేశారు. కానీ తను నిలబెట్టిన పోయి ఇలా ఎవరి కాళ్ళు మొక్కిండా కాళ్ళ వేలబడ్డా కానీ తన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రపంచం ముందు పెట్టి న్యాయం జరిగే దిశగా తన ప్రయత్నాలు కొనసాగించారు. దట్ ఈస్ మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగ గురించి రాసుకుంటే ఒక 100 పుస్తకాలు రాయొచ్చు.